దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ నల్గొండ మిత్రాసనం షాద్ నగర్ విచారణ నుండి ఈరోజు FCN సేవా ఆశ్రమం నూతన భవన సముదాయ ప్రారంభ మహోత్సవాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంది. శ్రీ థామస్ రెడ్డి చిత్త, డాక్టర్ గీతా ఏరువా వీరిద్దరు స్థాపించినటువంటి FCN సేవా ఆశ్రమం ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్ అనేక వేల మంది విద్యార్థులకు చదువుకోవటానికి సహాయపడుతూ షాద్ నగర్లో ఈరోజు వారి యొక్క నూతన సేవా ఆశ్రమం ప్రారంభ దివ్య బలి పూజ ప్రత్యక్ష ప్రసారముగా దివ్యవాణి టీవీ ఛానల్ మీ ముందుకు తీసుకొని వస్తూ ఉంది. ఈ వేడుకలకు నల్గొండ పీఠాధిపతులు మహాఘనత వహించిన గోవిందు జోజి గారు, వరంగల్ మేత్రానులు మహాఘనత వహించిన ఉడుముల బాలా గారు, కర్నూలు పీఠాధిపతులు మహాఘనత వహించిన పూల అంతోని గారు, నెల్లూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన MD ప్రకాశం గారు, కడప మేత్రాసన అపోస్టాలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన గాలిబాలి ఏలిన వారు ఈ సమిష్టి దివ్య బలి పూజను మనందరి కోసం అర్పించబోతూ ఉన్నారు. అందరూ కూడా దీనిని వీక్షించి దీవెనలు పొందవలసిందిగా నల్గొండ మిత్రాసనం షాద్ నగర్ విచారణ నుండి FCN సేవా ఆశ్రమ ప్రారంభ దివ్య బలి పూజకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. We welcome our dear Bishop MD Prakasam to our midst, and we are happy to welcome him. Bishop Prakasam is here to bless this dormitory for the elderly, and the donors also are here. Bob and Christine are the ones who built this home, and I want to introduce you to Bishop Prakasam, a dear friend. We studied together, and Ken, our chairperson, Peggy, and Ken, our chairperson, and Peggy. So we are here. ఇక్కడ నూతనంగా నిర్మించబడినటువంటి భవన సముదాయం మరి ముఖ్యంగా ఇక్కడ ఈ గదులను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆశ్రయం ఇవ్వటానికి, వారికి ఊరటను ఓదార్పును ఇవ్వటానికి ఇవి అనువుగా ఉండనట్లను దీవించండి. మీ శక్తి మహిమ చేత, మీ ప్రేమ చేత నింపండి. కష్టపడి భారము చేయాల్సి ఉన్న సమస్త జనులారా మీరు నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని వసగదనని పలికిన ఓ ప్రభువ, మరియు జీవితంలో ఎన్నో విధాలుగా శ్రమలు చేసి వచ్చిన వారికి ఇక్కడ ఊరటను, విశ్రాంతిని, సమాధానము, శాంతి లభించులాగును, ఆయురారోగ్యములు వారికి ఎల్లప్పుడూ ఉండులాగును, మరియు సకల అపాయముల నుండి, విపత్తుల నుండి, వ్యాధుల నుండి వారు సంరక్షించబడలాగును. మీ శక్తి చేత, మహిమ చేత ఈ భవనం దీవించండి. మీ దూతల చేత సదా సంరక్షించి కాపాడండి. ఇవన్నీ కూడా మీ ప్రేమను తెలుసుకున్నట్టు, చవిచూచుటకు వారికి ఒక భాగ్యంగా ఉండలాగును, మీ యొక్క రక్షణను పొందలాగును చేయండి. దీన్ని నిర్మించటకై కృషి చేసినటువంటి మా సహోదరుడు చిత్తా థామస్ మరియు గీతాలను ఆశీర్వదించండి. వారి యొక్క ప్రయత్నాలను దీవించి ఫలప్రదం చేయండి. దీనికి సహాయపడినటువంటి దాతలను అందరినీ కూడా ఆశీర్వదించండి. ఇక్కడ రాబో వారిని కూడా దీవించి మీ ప్రేమ వారందరినీ కూడా బలపరచమని మా ప్రభును, మీ కుమారుడైన క్రీస్తు నామమున మనవి చేయించున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ భావన సముదాయం ఈ యొక్క గదిని ఆశీర్వదించి సదా సంరక్షించి కాపాడుగాక.
సంతసముందే వేళ మనసులు పొంగే వేళ ఈ శుభవేళ ఈ పూజ వేళ సంతసముందే వేళ మనసులు పొంగే వేళ. ముదమార మమ్ముల పిలిచావు స్వామి, ముదమార మమ్ముల మలిచావు స్వామి. ప్రియమార మమ్ముల పిలిచావు స్వామి, ముదమార మమ్ముల మలిచావు స్వామి. నీ పలుకే మమ్ము నడిపించలేదా, పలుకే మమ్ము నడిపించలేదా. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ప్రభువు మీతో ఉందురుగాక. పూజ్య గురువులారా, కన్యాశ్రీలారా, దేవుని బిడ్డలారా, మానవత్వము పరిమళించిన వేళ అని చెప్పని మరి ఒకసారి మనం గుర్తు చేసుకుంటున్నాము. ఈరోజు సహోదరుడు చిట్టా థోమస్, సహోదరి డాక్టర్ గీతా ఏరువా చేపట్టిన కార్యక్రమాన్ని చూసినట్లయితే అటువంటి మానవత్వం అనే దానికి ఒక అర్థం అనేది మనకు అర్థం వస్తూ ఉంది. ప్రస్తుత కాలంలో మన ప్రపంచంలో చూస్తూ ఉన్నట్లయితే అనేక విధాలుగా అనేక రకాలుగా మరోబడ్డ వ్యక్తులను చూస్తున్నాము. పిల్లలే కావచ్చు, యవనస్తులే కావచ్చు, వృద్ధులే కావచ్చు. కాబట్టి అటువంటి మరోబడిన వ్యక్తులను తలంచుకొని ఈరోజు మన ముందుకు ఇక్కడ ఉన్న మన సహోదరు చిట్టా థోమస్, తర్వాత సహోదరి ఏరువ గీత ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టారంటే చాలా సంతోషం. అటువంటి వ్యక్తులను, వెనుకబడే వ్యక్తులను, మరోబడే వ్యక్తులను గుర్తు చేసుకొని ఏదో సేవ చేయాలి, సహాయపడాలి. జీవితం అనేది ఒక ఆనందమైన జీవితము, దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పను తెలియచేయటానికే ఇద్దరు కూడా ఇటువంటి గొప్ప కార్యాన్ని చేపట్టారు. అది కూడా ఈ ప్రాంతంలో నల్లగొండ మేత్రాసంలో వారు చేపట్టారు. కాబట్టి మొదటిగా వీరిద్దరిని, మన సహోదరు చిట్టా థోమస్ గారిని, డాక్టర్ గీతా ఏరో గారిని అభినందిస్తూ ఉన్నాను. మన ప్రభువు పలికిన వాక్యాలు మనకు గుర్తుకు వస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నాము. ప్రభువు పలికిన మాటలు మనందరికీ ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. ఆ మాటలు, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. మామూలుగా ఈ యొక్క వాక్యాలు మనం అనేకసార్లు పలుకుతుంటాం, ప్రసంగాల్లో చెబుతూ ఉంటాము, బోధిస్తూ ఉంటాము. కానీ కార్యరూపంలో చూడటం అనేది అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాము. చాలామంది ఆచరణలో పెడుతున్నారు, కార్యరూపంలో చూపిస్తున్నారు. కానీ ఈరోజు మనం ఇక్కడ ఇది చూస్తున్నప్పుడు నిజంగా ఆ క్రీస్తు ప్రభు పలికిన మాటలు ఏ విధంగా వాళ్ళు ఎంతో ప్రేమతోని ఆ వాక్యం పలికారు, మరి అంత దృష్టిలో పెట్టుకొని నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించనని చెప్తున్నారంటే క్రీస్తు ప్రభు అన్నీ కూడా తన ముందు ఆలోచన దృష్టిలో పెట్టుకున్నారు. ఈ విధంగా అనాథల్ని, గుడ్డివారిని, కుంటివారిని, వికలాంగులను, బీదవారిని, విద్యా విహీనులను గుర్తు పెట్టుకున్నారు. కాబట్టి నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించననేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అందరం కూడా చేరాలంటే మనం చేయవలసింది ఒకటి, ఇద్దరు ఇటువంటి చేపట్టిన గొప్ప పనిని, ఈ కార్యాన్ని సఫలీకృతం అయ్యేలాగున వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి.
వాళ్ళకి ఎంతో శక్తి కావాలి. సరే, ఎంతోమంది దాతలు ముందుకు వచ్చారు. I thank the donors who have come forward to help to put up this such big project. So all those who have come from abroad to put up this article, this campus, see all the so many buildings we see, your generosity. So we thank you for that. You have been helping our people in this area. So really we are grateful to you, dear friends from abroad. సో మనందరం కూడా వీళ్ళందరికీ ప్రార్థన చేద్దాము. నిజంగా డాక్టర్ గీతా గారికి, తర్వాత మా సోదరు చిట్టా థోమాస్ గారిని భగవంతుడు దీవించేటట్లు వాళ్ళు మంచి ఆరోగ్యం దయచేసి ఈ యొక్క వాళ్ళు చేపట్టే కార్యక్రమము 100 ఏళ్ల పాటు సాగాలి. 100 ఏళ్ల పాటు సాగాలి అంటే ఏంటి? దీని ద్వారా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రభు పలికిన మాటల్ని అర్థం చేసుకోవాలి. ఇది ప్రభు పలికింది, నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి అనేది బోధించకుండా వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి శక్తి కావాలి వాళ్ళకి ఇంకా. కాబట్టి ఆ విధంగా భగవంతుడు దీవించమని చెప్పని వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను చేతను పాపను చేసేదని ఇది నా తప్పు, ఇది నాకు తప్పు, అందుచేత ఎప్పుడును కనికైనడు పరిశుద్ధ మరియమ్మయో సకల దూతలను పునీతులను సహోదరులారా మీరును నా కొరకు మనకత్తైన సర్వేశ్వరుని ప్రార్థింపులని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా, సర్వేశ్వరునికి మహిమా. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేమును నీవు మాకు దయచేసిన సమస్త వరములను నీ నుండి పొందినవే. నీ అపూర్వ ప్రేమ దానముల ప్రభావమును మేము గుర్తించినట్లు చేయుము. మా పూర్ణ హృదయముతోనూ పూర్ణ శక్తితోనూ నిన్ను ప్రేమించుటకు మాకు తగిన సహాయము నేర్పుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. పునీత పౌలు గారు రోమియులకు రాసిన లేఖ 12వ అధ్యాయము వచనములు 9 నుండి 16 వరకు. ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఉండుడు. ఒకరిని ఒకరు సోదరభావంతో ప్రేమించుకొనుడు. ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు. సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు. భక్తిపూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు. మీ నిరీక్షణలో ఆనందింపుడు. కష్టములో ఓర్పు వహింపుడు. సర్వదా ప్రార్థింపుడు. అవసరములోనున్న సోదరులను ఆదుకొనుడు. అతిథి సత్కారములను ఆచరింపుడు. మిమ్ము హింసించు వారిని దీవింపుడు. వారిని శపింపకుండా దీవింపుడు. ఆనందించు వారితో ఆనందింపుడు. దుఃఖించు వారితో దుఃఖింపుడు. అందరి ఎడల సమతాభావము కలిగియుండు. హెచ్చైన వాని యందు మనసు ఉంచక తక్కువైన వానిని కోరుడు. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనకుడు. ఇది ప్రభుని వాక్కు. అందరము లేచి నిలబడదాం. హల్లెలూయా గీతం పాడండి.
పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి స్తుతి చేసి నే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనును కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనును కాపాడినది నీవే కదా ప్రళయములో నోవాను గాల్చిన ప్రళయములో నోవాను గాల్చిన బలవంతుడవు నీవే కదా ప్రళయములో నోవాను గాల్చిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయి వ్రాసిన సువార్తలోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. 25వ అధ్యాయము 31వ వచనం నుండి 46వ వచనం వరకు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు రాజు తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా, రండు, ప్రపంచ ఆరంభము నుండి మీకై సిద్ధపరుపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలనా నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, దప్పికగొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభూ,
నీవు ఎప్పుడు ఆకలిగొని ఉండుట చూచి భోజనం పెట్టితిమి, దప్పికగొని ఉండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేస్తిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలయనా నేను ఆకలిగొని వంటిని మీరు అన్నం పెట్టలేదు, దప్పికగొని వంటిని దాహము తీర్చలేదు, పరదేశినై వంటిని నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడై ఉంటిని నాకు వస్త్రములను ఇయ్యలేదు, రోగినై ఉంటిని నన్ను పరామర్శించలేదు, చెరసాలలో ఉంటిని నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభూ, నీవు ఆకలిగొని ఉండుట, దప్పికగొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడివై ఉండుట, రోగివై ఉండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడూ చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పును. వీరు నిత్య శిక్షకు వెడలిపోదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరివి చేసినప్పుడు అవి నాకు చేసితిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 25:40 యేసు ముఖ్య సందేశము ప్రేమ, సేవ అనే 2 మాటల్లో మనకు కనిపిస్తుంది. యేసు ఈ లోకాన్ని వెలిగించిన ప్రేమ మహా విప్లవాత్మకమైనది. ఈరోజు మనం సువార్తలో విన్న ఈ వచనము చాలా మహోజ్వలమైనది, ఈ లోకాన్ని వెలిగించేది. ఆ అగ్ని చెడుని కాల్చివేసి మంచిని అగ్ని వెలిగించే మహాజ్యోతి అది. ఈ నా సోదరులలో, అత్యల్ప సోదరులలో వారికి ఏ చిన్న సేవ చేసినా అది నాకు చేసినట్లేని క్రీస్తు ప్రభు స్పష్టంగా మనకు బోధించి ఉన్నాడు. ఈ ఎఫ్సిఎన్ సేవాశ్రమం దానికి ఒక పెద్ద సాక్ష్యంగా రూపొందింది. మిత్రుడు, సోదరుడు టామ్ కల నెరవేరిన రోజు అతని గురించి మాకు దాదాపు 40 ఏళ్ళుగా తెలుసు. సెమినరీలో ఉన్నప్పుడే అతనిలో క్రీస్తు ప్రేమ జ్వాల వెలిగింది. ఎంత విశ్వాసి, దేవుని యందు ఎంత నమ్మకమో ఆయనందు తనకు కూడా అంత నమ్మకము కలదు. ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్, ఆ 2 కూడా కలగలిసి ఈనాడు ఈ షాద్ నగర్ విచారణ ప్రాంతంలో ఈ మహా సంస్థ ఏర్పాటు కావటం ముఖ్యంగా దేవుని ఆశీర్వాదము. థామస్ ఆయన చిత్తములోనే ఉన్నది ఇంత బలం. కనుక ఈనాడు వారిని పొగటం మాత్రమే కాదు, ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. అదేవిధంగా టామ్ ఆ రోజు కన్న కళ సఫలీకృతం కావటానికి, సాకారం కావటానికి ఇదిగో గీత ఆయన జీవితంలో ప్రవేశించి ఈనాడు ఇద్దరు కూడా క్రీస్తు ప్రేమతో మండింపబడి వారు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. దేవుడు కూడా వారిని ఆశీర్వదించాడు. కనుక
ఈ ప్రాంతంలో క్రైస్తవం అంటే ఏంటిది? క్రైస్తవం కేవలం మారు మనస్సు మత మార్పిడిలేనా? కాదు. నిజమైన క్రీస్తు ప్రేమ సందేశము అది విప్లవాత్మకమైనది. ఒక మహోద్యమముల అది ప్రారంభమైంది. ఆ క్రీస్తు ప్రేమ చేత ఎందరో వెలిగింపబడ్డారు. అబ్రహాం లింకన్ గారు మనకు తెలుసు. జాతి వివక్షను కూలద్రోసి తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినా కానీ ఆ క్రీస్తు ప్రేమ ఆయన్ని ముందుకు నడిపించింది. అదేవిధంగా క్రైస్తవుడే కాదు, క్రైస్తవేతరుడైన మహాత్మా గాంధీ కూడా అష్టభాగ్యాలచే నిప్పు రగిలింపబడి ఈ దేశానికే అహింసా సత్యాగ్రహం అనే శాంతి సందేశాన్ని, క్రీస్తు శాంతి సందేశాన్ని మాటల్లో మాత్రమే కాకుండా రూపములో రాజకీయాల్లో కూడా ఆయన చేసి చూపెట్టాడు. ఇంకొక ఉదాహరణ కావాలంటే మహాత్మురాలు మన మధ్యలో నడిచిన దేవత కలకత్తాపురి పునీత మదర్ తెరేసా గారు. ఆమెను గురించి చెప్పాలంటేనే స్వరం వణుకుతూ ఉంది. ఎంత మహాత్మురాలు! క్రీస్తు ప్రేమ సేవ, బైబిల్ అంతా లైవ్ బైబిల్ ప్రత్యక్ష సాక్ష్యం. ఆమె బైబిల్లో క్రీస్తు ఇచ్చిన ప్రేమ సందేశం, సేవ సందేశం. కనుక అంత గొప్పవారితో పోల్చకపోయినా మనం ఈనాడు మన మధ్యలో టామ్ గీత ఉండి ఈ అన్నార్థులకు, అభాగ్యులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి, వికలాంగులకు ఇదిగో ఇలాంటి మహా సంస్థ స్థాపించి వారిని ఆదుకుంటూ వారికి ఒక మార్గాన్ని చూపిస్తూ ఇదే క్రీస్తు మార్గం. క్రీస్తుని గురించి తెలియని వారు ఉండవచ్చు, క్రీస్తుని గురించి చెప్పినా నమ్మని వారు ఉండవచ్చు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం చివరికి నాస్తికులు కూడా నమ్మే అంతగా, క్రీస్తు సందేశాన్ని పునికి పుచ్చుకునే అంతగా ఈనాడు ఒక కళ సాకారమైన రోజు మనం ఈ ప్రారంభోత్సవ ఆశీర్వాద పూజాబలిలో ఉన్నాము. కనుక వీరిని అభినందించుదాము, దేవునికి కృతజ్ఞత తెలుపుదాము. నీకున్న దానిలో కొంత ఇవ్వటమును సహాయం అంటారు. నీకున్నదంతా ఇచ్చేస్తే దాన్ని త్యాగం అంటారు. మహాత్యాగం, అది ఒక యజ్ఞం. క్రీస్తులో మనకు అది కనపడుతుంది. మానవ సేవే మాధవ సేవ అని మనకందరికీ తెలుసు. అన్ని ధర్మాలలో, అన్ని మతాలలో అది మనకు కనిపిస్తుంది. క్రైస్తవంలో ఉన్న ప్రత్యేకత ఏంటి మరి? ఇదిగో క్రీస్తు నీ పొరుగువారిని ప్రేమించుదువుగాక, నీ వలే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని కూడా. క్రీస్తు తర్వాత దాన్ని దాటి మానవులకు, తోటి వారికి సహాయం చేయటమే కాదు, మానవుల్లో అభాగ్యులను, అన్నార్తులను మనం ఈరోజు సువార్తలో విన్నాము. ఈ నా సోదరులలో అత్యల్పుడైన, అంటే అభాగ్యుడు, అదృష్టహీనుడు, మనలాగా కాళ్ళు చేతులు కళ్ళు లేని వాళ్ళు, వృద్ధాప్యములో ఎవరి ప్రేమకు నోచుకునే వారు, వికలాంగులు మనకు తెలుసు. వాళ్ళని ఇప్పుడు దైవాంగులు అంటున్నాము. వారికి కేవలము ఇక్కడ సదుపాయాలు కల్పించటం మాత్రమే కాదు, వారికి ఆదరునిస్తూ వారు నిజమైన నిండైన మనిషిగా జీవించడానికి అత్యల్పులు కూడా, వికలాంగులు కూడా అన్ని అవయవాలు ఉన్న వారితో సమానము. దేవుని దృష్టిలో మానవులందరూ సమానులు, ముఖ్యంగా క్రీస్తు దృష్టిలో. కనుక క్రీస్తు సహాయం చేయటం మాత్రమే కాదు, ఉన్నదంతా ఎలా ఇచ్చాడో అదేవిధంగా ఈ సంస్థ అలా క్రీస్తు బాటలు పయనిస్తుందని ఆశిస్తున్నాను. దీనికి పేరు FCN సేవాశ్రమం. ఎన్నో ఆశ్రమాలు చూస్తున్నాము మన భారతదేశంలో. మనకు తెలుసు ఆశ్రమాలు ఎన్నున్నాయో. అక్కడ ప్రార్థనలు, విజ్ఞానము, జ్ఞానోదయము కలిగించే సదలు సమాసాలు ఉంటాయి. కానీ ఇది సేవాశ్రయమము అని మంచి పేరు పెట్టారు. కేవలం వారికి ఆశ్రయం కల్పించటం మాత్రం కాదు, సేవ, అది కూడా క్రైస్తవ సేవ, క్రీస్తు వలె సేవను అందించడానికి చక్కటి పేరు. అవసరాల్లో ఉన్న బాలలకు ఆదరివిచ్చే సంస్థ FCN. ఈ విధముగా టామ్ సెమినరీలో ఉన్నప్పుడే నేను చెప్పాను, ఏదో ఒకటి చేయాలి క్రీస్తు కోసం. ఏదో తప్పించేవాడు, పరితపించేవాడు. మేమందరం చల్లగా చప్పగా ఉన్నా కానీ ఆయన మాత్రం ఏదో, ఆయన గుండెలో ఏదో జిల, ఏదో చేయాలన్న ఆశ అప్పటి నుంచి. ఆ విధంగా ఆయన ప్రారంభించినాడు. ఎంత మహానది అయిన చిన్న పాయలా మొదలవుతుంది. అదేవిధంగా ఆయన జీవితం మాకు బ్రదర్గా ఉన్నప్పుడే తెలుసు. ఈ విధంగా ఈనాటికి
40 ఏళ్ళ ప్రస్థానంలో ఈ కళ నెరవేరిన రోజు దేవుణ్ణి అభినందిస్తూ, ముఖ్యంగా ఒకవైపు విశ్వాసము, మరొక వైపు ఆత్మవిశ్వాసం, దేవుని యందు విశ్వాసం, ఆత్మవిశ్వాసం, ఈ రెండు కలిసి ఈ విధంగా వారు ముందుకు పోతున్నారు. క్రీస్తు ప్రేమ ఎవరిని తాకుతుందో బైబిల్ వాక్కు చదివే కొంది మన మనసులోని సందేహాలకు ఎన్నో సమాధానాలు దొరుకుతాయి. చదివే కొలది మాత్రం కాదు, వినే కొద్దీ, ధ్యానించే కొద్దీ మనలో ఉన్న ప్రశ్నలు, అనుమానాలకు, తర్వాత సవాళ్లకు మనకు దారులు కనపడతాయి. ఈ విధంగా టామ్, గీత వారి జీవితంలో ముందుకు సాగుతూ క్రీస్తు ప్రేమకు, క్రీస్తు సేవకు, నిస్వార్థ సేవకు, క్రీస్తు చూపించినంత ఈ నిష్కామ సేవ అంటాం, నిస్వార్థం మాత్రమే కాదు కనుక కల్వరి క్రీస్తు ప్రేమ ఎంత కరుడుగట్టిన మనిషినైనా కానీ కదిలిస్తుంది. ఈ విధంగా ఆ క్రీస్తు ప్రేమ ప్రార్థనలో, దివ్య పూజలు, దివ్య సంస్కారాల్లో మాత్రమే కాకుండా ఇది ప్రతి మతంలో కనపడుతుంది, దైవారాధన మనకి. కానీ క్రైస్తవం అంతటితో ఆగదు. ఇక రెండవ వైపు మనం ప్రార్థనలో, పూజల్లో చేసేది మనం మాటల్లో, ఆ తర్వాత క్రియల్లో చూపించటానికి లవ్ ఇన్ యాక్షన్. థామస్, నీ ఉద్దేశం ఇదేంటిది ఇక్కడ? లవ్ ఇన్ యాక్షన్, లవ్ ఇన్ సర్వీస్. క్రీస్తు ప్రేమకు, కల్వరి ప్రేమకు, నిస్వార్థ నిష్కామ ప్రేమకు నేను సాక్ష్యం ఇవ్వటానికి ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నాను అని అన్నాడు. ఈ కేంద్రాన్ని, సంస్థ ఏర్పడి ఇప్పటికే 16 సంవత్సరాలు అవుతుంది. నేను పోయిన సంవత్సరం చికాగోలో 15వ వార్షికోత్సవంలో ఆనాటి పండుగలో పాల్గొని పూజలో ముఖ్య గురువుగా ఉన్నాను. ఎంత ఆదరణ, ఎంతమంది అమెరికా వాళ్ళు, ఎంతమంది స్నేహితులు, ఎంతమందిని టామ్ ఆకర్షించగలిగాడు. ఆయన క్రీస్తు ప్రేమకు అయస్కాంతములా ఆకర్షింపబడి అదే అయస్కాంత శక్తితో ఎంతమంది అభిమానులు, ఎంతమంది ధర్మదాతలు వచ్చేసారంటే నాకు ఇక మాటలు రావటం లేదు, చాలటం లేదు. ఈ విధంగా వారు ఈరోజు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. బాబ్ అండ్ కో అండ్ అదర్స్, హార్టీ వెల్కమ్ అండ్ థ్యాంక్స్ టు యూ. ఈ విధంగా క్రీస్తునందు ప్రియులారా, మనము కూడా ఈ భూమి మీద పుట్టినందుకు క్రీస్తు కోసం ప్రార్థించటం చాలా ముఖ్యం, పూజలు అర్పించటం ఇంకా ముఖ్యం. దానితో పాటు ఈరోజు మన భారతదేశంలో పూజలకు, ప్రార్థనలకు కొదవలేదు, కానీ సేవకు మారు రూపం. మదర్ తెరేసా ఎంతగా చేశారో మనకు తెలుసు. ఆమె విదేశీయురాల ఎండు కూడా ఈ దేశాన్ని ప్రేమించి ఈ దేశ పౌరురాలై ఆమె ఎంత సేవ చేసిందో మనకు తెలుసు. ప్రపంచ నోబెల్ బహుమతిని పొందటమే కాదు, భారతదేశంలో అత్యున్నతమైన, ఆమెను వ్యతిరేకించిన వారు, ఆమెను గిట్టని వారు, క్రైస్తవం అంటే ఎప్పుడు విరోధంగా ఉండేవాళ్ళు కూడా ఆ విషయంలో వారు రాజీ పడ్డారు. ఆమెకు భారతరత్న ఇచ్చారు. ఈ విధంగా, ఓమ్మా ఎందుకు మీ దేశం పోరాదు, ఇది మా దేశం, మేము చూసుకుంటాం, అయినా నువ్వు చేసేదంతా సింధులో బిందు, సముద్రంలో ఒక బిందు లాంటిది నీది. అప్పుడు ఆమె ధైర్యంగా అన్నది, ఈ దేశంలో మీరు పుట్టినారు కాబట్టి మీరు భారతీయులను గర్విస్తున్నారా? యు ఆర్ బోర్న్ బై ఛాన్స్ ఇన్ దిస్ కంట్రీ. నేను బై చాయిస్ ఐ హ్యావ్ చోజన్ దిస్ కంట్రీ యాజ్ మై కంట్రీ అండ్ దీస్ పీపుల్ యాజ్ మై పీపుల్ అని సగర్వముగా చెప్పుకొని క్రీస్తు ప్రేమ ఆమెను వెలిగించింది. ఆ విధముగా ఆమె తన దేశాన్ని, తన వారిని కూడా కాదని ఈ విధంగా మాసిడోనియా, అల్బానియా, మనకు అశోక్ చక్రవర్తి, తర్వాత అలెగ్జాండర్ చక్రవర్తుల గురించి తెలుసు. ఒక రాజు దేశాలన్నిటిని దోచుకోవటానికి వస్తే భారతదేశంలోని హృదయాలన్నిటిని గెలుచుకున్న మానవతామూర్తి, మమతామూర్తి మన మదర్ తెరేసా గారు. ఈ విధంగా ఇలాంటి నీ పరిధుల్ని దాటి ఆలోచించే శక్తి నీకు నాకు ఉన్నదా? నీ పరిధులు, నీ హద్దులు, నీ అవసరాలని దాటి ఆలోచించే శక్తి, ఇతరుల అవసరాలను గ్రహించే మనస్సు మానవులకు దాదాపు అసాధ్యం. కొంతమంది మానవతామూర్తులు కూడా ఉన్నారు. కానీ క్రీస్తు వెలిగించిన దివ్య సందేశం మన గుండెల్ని తాకితే మన పరిధుల్ని దాటి ఆలోచిస్తాం. హద్దుల్ని, సరిహద్దుల్ని, గీతల్ని, రాతల్ని అన్నిటిని కూడా చెడిపేసి, మన కర్మ కాదు ఇది, దేవుడిచ్చిన మనకు ఒక ఆశీర్వాదమని క్రీస్తు సందేశం
గుండెల్ని కదిలించిన వాళ్ళంతా నేను క్రీస్తు కోసం ఏదో తప్పించాలి, నాకున్న దానిలోనే నేనున్న చోటనే ఎంతో కొంత ఏదో ఒకటి క్రీస్తు ప్రేమలో 1% ఈ విధంగా క్రీస్తు సందేశము మనం బైబిల్ వాక్కు వినే కొలది, దైవ వాక్కు ఇలా విని ధ్యానించే కొలది పూజా ప్రార్థనలో మనం శక్తి పొందుతాము. కనుక ఏ విధంగా క్రీస్తు సందేశాన్ని టామ్ గీతా గారు ఇలా పునికి పుచ్చుకొని వారు దాదాపు 33 ఏళ్ళు 35 ఏళ్ళు ప్రతి సంవత్సరం టామ్ గారు భారతదేశానికి ఇండియాకి వస్తూ మనకు ఒకసారి ప్రయాణం చేస్తే తెలుస్తుంది ఎంత కష్టము. అక్కడ కూడా ఆయన కొన్ని రాష్ట్రము తిరగని పీఠం కూడా లేదని నేను భావిస్తున్నాను. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకాసురుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మను గర్భమై కన్యమరియము నుండి పుట్టాను. పోన్స్ ప్లాత్ని అధికారంలోనే పాటుబడి స్లో మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడాను. పాతాళం దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నా పేరిట మీరు ఏమి అడిగినను తండ్రి అయిన దేవుడు మీకు వాటిని ప్రసాదిస్తారని ప్రభు వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం మన జీవితాల్లో ఎన్నో మార్లు నెరవేరింది. ఇదిగో ఈనాడు ఈ యొక్క సేవా సంస్థ ద్వారా ప్రభు పేరిట అర్థించినటువంటి మన సహోదరుడు థామస్ మరి గీతల యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు దీవించి ఉన్నాడు. తాను దీవించి అనుగ్రహించినటువంటి ఈ యొక్క సంస్థ కోసం, దీనిని స్థాపించిన వారి కోసం, దీనికి కృషి చేస్తున్న వారందరి కోసం ఈ విన్నప ప్రార్థనను మనం చేసుకుందాం. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. తండ్రి, మీ యొక్క ప్రేమ చేత రగిలించబడి ప్రపంచమంతటా కూడా దానిని ప్రచారం చేస్తున్నటువంటి మన విశ్వ కథోలిక శ్రీసభను, దీనికి ప్రధాన సేవకులుగా ఉన్నటువంటి మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారిని ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. ఒక పరిచారకుడు తాను కాపలా కాయి గొర్రెల యొక్క వాసనను కలిగి ఉండవలెనని సెలవిచ్చినటువంటి ఆయన యొక్క బోధనను మేమందరం కూడా స్వీకరించి అనుసరించులాగునను చేయండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ నల్గొండ మేత్రాశ్రమం ఈ యొక్క ప్రధాన కాపరులైనటువంటి శ్రీ జోజి తండ్రి గారిని, వారి గురువులను, మఠవాసులను, విశ్వాసులను అందరినీ దీవించండి. ఈ నల్గొండ విచారణ పరిధిలో ఏర్పడినటువంటి ఈ యొక్క సేవా సంస్థ మీ చేత దీవించబడి అందరికీ ఇది ఒక స్ఫూర్తిగా, ప్రేరణగా, ఆశ్రయముగా ఉండులాగునను చేయమని ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ యొక్క సంస్థను స్థాపించినటువంటి సహోదరుడు చిత్తా థామస్ గారిని మరియు సహోదరి గీతా ఏరువ గారిని ఆశీర్వదించండి. మీ వారికి మంచి ఆయురారోగ్యం దయచేయండి. వారిని సమస్త అపాయముల నుండి, శ్రమల నుండి, బాధల నుండి సంరక్షించండి. వారికి ఆయురారోగ్యమును దయచేయండి. వారి ఆలోచనలన్నీ ఫలించి మీకు మహిమను చేకూర్చులాగునను, మీ రాజ్య వ్యాప్తికి తోడ్పడలాగునను చేయండి. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. వీరి ఇరు కుటుంబాల యొక్క తల్లిదండ్రులను, బంధుమిత్రులను, సహోదరులను దీవించండి. వారందరూ పరస్పరము ఐక్యత కలిగి, శాంతి కలిగి, సమాధానము కలిగి జీవించులాగునను, ఈ బృహత్ కార్యంలో అందరూ మంచి మనసుతో తోడ్పడలాగునను చేయమని ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి.
ప్రభువా మీ ప్రేమ చేత రగిలింపబడి నీవు మమ్మల్ని ప్రేమించిన విధంగా కూడా వారు సమాజంలో అత్యల్పులకు సేవ చేయవలన దృక్పథంతో ఇందుకు గాను సహాయపడినటువంటి అనేక మంది దాతలను ధార్మిక సంస్థలను దీవించండి. వారు చేయు ఈ మంచి పనులన్నిటిని బట్టి వారికి మంచి ఆరోగ్యమును, శాంతిని, సమాధానమును ప్రసాదించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా ఇక్కడ చేరినటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. మేము కూడా దేవుడు మాకు అనుగ్రహించినంతలో ఇచ్చిన అవకాశాలను బట్టి నిస్వార్థమైనటువంటి ప్రేమతో, పరోపకార బుద్ధితో మంచి కార్యములను చేస్తూ ఈ సమాజ అభివృద్ధికి థామసు గీతల్లా కూడా నడుము కట్టి ముందుకు వెళ్ళినట్లు ఒక స్ఫూర్తిని, ప్రేరణను ప్రతి ఒక్కరికి కలిగించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క మనవులను తెలియచేసుకుందాం. ప్రార్థించుదము. ప్రేమగల సర్వేశ్వర మా తండ్రి, ఈ సమాజంలోని అత్యల్పులను మేము ఆదరించి ప్రేమించి వారికి సేవ చేయనట్లు, ఈ లోకంలో మేము ఆదరించినటువంటి పేదలే పరలోకములో మమ్మల్ని ఆహ్వానించినట్లుగా మేము గ్రహించి జీవించులాగున చేయమని మా ప్రభును మీ కుమారుడైన క్రీస్తు నామమున మనవి చేయుచున్నాము. అర్పణ గీతం. ఏమి లేకే ప్రభునాథన్
సహోదరి సహోదరులారా మనం అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, నీ శ్రీ సభ ప్రార్థన అర్పణ దయతో స్వీకరింపుము. మేము నీకు అర్పించి మానవ శ్రమల ఫలములైన అప్ప ద్రాక్షరసను ఆశీర్వదించి క్రీస్తు రక్షణ కార్యంలో మమ్మ భాగస్థులు చేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటుని కృతజ్ఞతావందనం చెల్లించే యుక్తము, న్యాయము, ధర్మము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహాత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధిస్తున్నారు, పరమండల మందిని బలవంతులను ఆనంద పరవశులను భక్తి జ్వాలకులు ఏకీభవించి పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరం ఏకము చేసి నిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పరిశుద్ధుల్ 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 దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు కలుగును గక. పరిశుద్ధుల్ 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 ఉన్నత పారా మండలమున సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. పరిశుద్ధుల్ 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 ఎలిన వారి నామమున వచ్చువారు ఆశీర్వదింపబడుగా. పరిశుద్ధుల్ 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 పరిశుద్ధుల్. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టిని స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తం జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆరాధనా నీకే మా స్తుతి ప్రార్థన, నీకే మా ఆరాధనా, నీకే మా స్తుతి ప్రార్థన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నీకే మా ఆరాధనా, నీకే మా స్తుతి ప్రార్థన, నీకే మా ఆరాధనా, నీకే మా స్తుతి ప్రార్థన. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమైన శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించు అతడు మరలా వేయించని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్ల దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవిందు జోజి పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున కూడి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేస్తున్నావు.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాశ్వతము. పరలోకమందించడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటినివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపుము. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. మాకు దయ చూపండి. సర్వేశ్వర పిల్ల లోకం యొక్క పాపను పరిహరించడు వారా మాకు దయ చూపండి. సర్వేశ్వర పిల్ల లోకం యొక్క పాపను పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను పాత్రను కాను, మీరు ఒక మాట పలికిన నేను ఆరోగ్యం పొందుదును. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమపిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక. నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగము. మరువను నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. మరువని నిన్ను యేసయ్యా, మరువను నీదు త్యాగము. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా.
శుభవాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. జీవముసగు వాక్కుచే అనుదినం నన్ను పోషించు. నీదు బాటలు పయనింప దారిని నాకు చూపించు. చాలు నాకు నీ కృప నిత్యం నేను జీవించనా. చాలు నాకు నీ కృప నిత్యం నేను జీవించనా. జీవించినా మరణించినా ఇక నీ కోసమే యేసయ్యా. జీవించినా మరణించినా ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన ఆరాధన. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, కృతజ్ఞతాభావంతో మేము నీకు అర్పించిన నీ కుమార్ని రక్షణదాయక దివ్య సంస్కారమును మాకు ఆధ్యాత్మిక ఆహారముగా ప్రసాదించితివి. నీవు మాకు దయచేసిన ధైర్యము సంతోషమును ఫలములతో శక్తిని పొందిన వారమై నిన్ను నిండు భక్తితో సేవించుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగా. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. It's my great privilege and honor to welcome you on behalf of Foundation for Children in Need to the blessing and inauguration of FCN Seva Ashram and FCN Home. We are very happy to see you all today. I have no words to see all of you. It's a big gathering. Many people and our beloved sponsors who traveled miles away to participate for this wonderful event. You are seeing here wonderful buildings. This is Tom and Geeta's dream project. ఇది ఒక వారి కళ. ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, మాకు ఒక కళ ఉంది, అది తప్పకుండా నెరవేర్చాలి అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తున్నది మీ ఎదుట ఇప్పుడు ఉన్నది అన్నమాట వారి యొక్క కళ. మీరు ఇక్కడికి వచ్చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. We need your prayers and support. Have a wonderful day and enjoy this wonderful event.
I heartfully welcome Linda also to come on to the dais. A great supporter of FCN and a great supporter to the Divyavani channel. I invite Vanilla to honor our guests. Happy to see you here, ma'am, that too with our Indian tradition. Thank you. Thank you very much, Tom and Geeta. Now, I would like to request bishops. ఇప్పుడు బిషప్ గాలిబాలి గారు టామ్ చిట్టా గీతా గారిని శాలువాతో సన్మానిస్తారు. అలాగే కుడుముల బాల వరంగల్ పీఠాధిపతులకు. Good afternoon to all. I am so happy to participate in this opening of FCN Sevasramam. This is Sudhakar. I am a sponsor student of Ken and Peggy Overholt. Now I am working as an audit manager in Sridhar Mohan Associates, which is an Indian CPA firm. We work for Volvo, Festo, Randstad of various clients. Today I am so happy and glad to see my sponsor Ken and Peggy are here. I counted and I waited from last 1 month to witness this wonderful moment. When coming to my story, I was studied in FCN school at Akkadipalli from my 7th to 10th standard. After that, with the FCN support only, I was completed my higher education. My brother also got FCN help. So many students are getting help from our FCN foundation. Without Tom sir and Geeta madam, so many students can't able to continue their education. Tom sir and Geeta madam doing amazing job in terms of helping to needy people or needy students. And then they are conducting so many medical camps across our areas, and they are helping senior citizens like this old age ashram. I want to say each and every sponsor who are supporting to our FCN foundation, and then I want to say special thanks to my sponsor Ken and Peggy Overholt and Paul and Lara Ricks. And then I'm so happy to say that myself and my sponsor Ken, we both are working in same industry, accounting and audit industry. And then I wanted to share one thing with you and my sponsor Ken and Peggy sir. I wanted to become a part of FCN by donating today 15,000 to our FCN foundation. Hello, everyone. My name is Christine Maska, and I'm from Park Ridge, Illinois, which is outside of Chicago. Missionaries play an important role in people's lives. St. Thomas, St. Mother Teresa of Calcutta were evangelizers, and they spread the word of God by not only preaching, but taking care of people in need. Tom and Geeta were missionaries when they came to our parish, St. Paul of the Cross in Park Ridge. Bob and I are now missionaries for them, that when we go home, we spread the word of God to the people and tell them about the FCN program and what a joy it is to be a sponsor of children. We sponsor children, and every year we are eager to wait for their picture and their letter. And I've started an album, so every year we see how everybody has grown and what they're doing. And that generation will make a change in your country. So thank you very much, and God bless all of you. ఈరోజు నిజంగా నా హృదయం నిండా ఫాదర్ టామ్ గారు నిండి ఉన్నారు కాబట్టి మాటలు బయటికి రావడం లేదు. I wish to congratulate on this auspicious occasion. గొప్ప గొప్ప ఆలోచనలతో
గొప్ప గొప్ప భావాలతో ప్రభు యొక్క సేవలో నిమగ్నమై మేత్రాసనానికి పలు రకాలుగా ఆయన సహాయం చేశాడు. రెండవది, నా జీవితంలో మరచిపోలేని సంఘటన, కడపలో మాకు వరదలు వచ్చాయి. 2007 సంవత్సరం అనుకుంటా, 2005. ఆ వరదలు వచ్చినప్పుడు మా అరుళయ్య బిషప్ గారు, మేత్రాసనంలో డబ్బు లేదు, మన ఎంపీఎస్ఎస్లో కొంతవరకే ఉంది, అది ఎంత డబ్బు ఉందో అంత ఇచ్చేయమ్మా, మనము తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు అని అన్నప్పుడు, ఇట్ వాస్ ఫాదర్ టామ్ హూ టుక్ ఇనిషియేటివ్ అండ్ హీ బుక్ ద టికెట్ టు USA, took the news about the damage that happened in Kadapa, and within no time he has gathered some crores of rupees, and all the diocese priests, sisters, catechists and lay people, I will never forget that service that we have done. I was in Badvel and helping the people who were affected by these floods. అదొకటి. తర్వాత దానికంటే ముందు నా 1992లో మరియాపురం కెథీడ్రల్ నిర్మించారు. ఆ నిర్మాణంలో కూడా ఫాదర్ గారి యొక్క సహాయం ఎంతో గొప్పది. మరి ఫిబ్రవరి 19వ తేదీ కెథీడ్రల్ కాన్సక్రేషను, 20వ తేదీ మా ఆర్డినేషన్స్. మొత్తం మేత్రాసనాన్ని అంతా కూడా మేత్రాసనం మొత్తానికి ఆ ఆహ్వాన పత్రికలు అందించటము, ఆ యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా విజయవంతంగా కొనసాగించటం. ఐ హ్యావ్ సీన్ ద పవర్ and the real talent of Father Tom, gathering, attracting people not only in USA, కానీ ఒక పరిచర్య చేసేదానికి ఇవి గొప్ప పనులుగా నేనైతే ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్. అలాగే మేత్రానులైన తర్వాత కూడా మా మేత్రాసనంలో నవజీవన్ ఫాదర్ మరెడ్డి చేసినటువంటి సంస్థకు ఈవెన్ నౌ హీ ఈజ్ హెల్పింగ్, supporting the children, 100 or 200 children till today, and even still today they receive the help. థామస్ స్వామి, సో ఈ సందర్భమున నిజంగానే నాకైతే మాటలు రావటం లేదు. మనం ఎంత చెప్పినా కూడా తక్కువే ఫాదర్ థామస్ గారిని గురించి. మరి సిస్టర్ గీత కూడా వచ్చేసింది అట్లాగే. సో సిస్టర్ గీత వారికి చేదోడు వాదోడుగా ఉండి ఈ మహాయజ్ఞాన్ని వీళ్ళు పరిపూర్తి చేశారు. 15వ సంవత్సరం యానివర్సరీ చేసినప్పుడు నేను కూడా అమెరికాలో ఉన్నాను. అన్ఫార్చునేట్లీ ఐ హ్యావ్ టు లీవ్ టు శాన్ ఫ్రాన్సిస్కో ఫర్ ద మిషన్ ప్రీచింగ్. సో వెన్ ఐ వెంట్ టు సీ ఫాదర్ ఆల్బర్ట్ ఇన్ క్లీవ్లాండ్, దేర్ ఐ సా ద బ్రోషర్ అండ్ ఐ వాజ్ రియల్లీ థింకింగ్, ఇంత పెద్ద ప్రాజెక్టు తర్వాత మళ్ళీ అప్పుడే దే బాట్ ద హౌస్ ఫర్ FCN ఇన్ షికాగో. ఇంత డబ్బు ఎప్పుడు చేస్తాడు, ఎలా నిర్మిస్తాడు, ఎప్పుడవుతుంది ఇది అని నేను ఆలోచించాను. కానీ కేవలం ఇది 11 నెలలు నిత్యము నేను నా రోడ్ ఇదే, హైదరాబాద్ కర్నూలు. సో ఈ 4 నెలల వ్యవధిలో ఈ బిల్డింగులు కనపడటము, తర్వాత ఆ బోర్డు అయితే చూశాను. కానీ మరి ఈరోజు ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన తర్వాత మహా అద్భుతం. మరి సెమినేరియన్గా ఉన్నప్పుడే ఆయనకు ఆ ప్యాషన్ టు బీ ద విట్నెస్ టు జీసస్ త్రూ హిస్ సర్వీస్ టు ద పూర్, ద డౌన్ ట్రాడన్ అండ్ ఆల్ ద పీపుల్ who are in need of these services. So I am very, very happy to see this miracle. It is a miracle that happened. I am so happy for Thomas Sami and Geeta Ammagaru. So, and all the friends, those who came from America, and all the priests who are witnessing it. RSV Badrinath
డిఎస్పి శంషాబాద్ వారు వచ్చి ఉన్నారు. వారు ఎంతో ప్రేమతో అభిమానంతో డాక్టర్ గీతా గారిని, థామస్ రెడ్డి గారిని అభినందించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నారు. అలాగే ఈ ప్రాంతపు పీఠాధిపతి గోవింద్ జోజి గారిని కూడా వారు సన్మానిస్తారు. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మహోత్సవము చాలామంది హృదయాలలో నిరంతరమైనటువంటి జిజ్ఞాసను సేవ చేయాలనేటటువంటి తలంపును రేకెత్తించుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి సేవకు ప్రతిరూపంగా ఈరోజు ఒక చిన్న కార్యక్రమమేమిది. ఎందుకంటే మనమందరం కూడా చాలా గొప్ప అని అనుకుంటున్నాం, కానీ వారి దృష్టిలో ఇది చాలా చిన్న కార్యం. ఎందుకంటే ఇంకా ఎంతో ఎంతో సేవ చేయాలనేటటువంటి తలంపు వారిలో ఉంది కాబట్టి ఇంకా దీన్ని విస్తరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఆ సేవలో వారు తరించాలని చెప్పేసి ఆ దేవుని కోరుకుంటున్నాం. చిత్తా థామస్ గారు ఫాదర్, నేను ఇప్పటికీ కూడా ఫాదర్ థామస్ అని అంటున్నాం. ఫాదర్ థామస్ గారు మొట్టమొదటిగా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు అందులో మొట్టమొదటిగా పంచుకున్నటువంటి వ్యక్తులము నేను, రాయపరెడ్డి. అయితే ఆ సేవా కార్యక్రమాలు విస్తరిస్తూ ఆయన చాలా చాలా విచారణలో కూడా సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వారిని గురించి చెప్పడానికి. వారు గురువుగా చాలా సేవ చేస్తూ వచ్చారు. అనేక విషయాల్లో డయాసిస్కు, మేత్రాసనానికి ఎంతో సేవ చేశారని ఇప్పుడే బిషప్ ఘనత వహించిన పూల అంతోని గారు చెప్పారు. కడప డయాసిస్కు వారు చేసినటువంటి సేవను నిజంగా గుర్తించి ఉంటే వారు ఈరోజు మహోన్నత స్థానంలో నిలబడి ఉండాలి ఆ రోజే. అయితే ఆ రోజు ఉన్నటువంటి మేత్రాసనంలో వారు చేసినటువంటి సేవలను చాలా చిన్నవిగా చూశారు. వారు చేస్తున్నటువంటి సహాయాన్ని చాలామంది గమనించలేకపోయారు. అయితే దేవుడు వారిని కనికరించినారు కాబట్టే ఈరోజు ఇంత ఘనమైనటువంటి సేవ చేసేదానికి వారికి అవకాశం కల్పించారు. వారు గురువుగా ఉంటూ చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము చాలా సంతోషించాం. అలాగే అరళయ్య గారు వెళ్ళిన తర్వాత మరి గురువుగా ఉన్నటువంటి చిత్తా థామస్ గారు, ఫాదర్ థామస్ గారు మేత్రానులు అవుతారని చెప్పేసి మా మనసులో ఎంతో ఆశ ఉండింది. మేము చాలామంది అనుకున్నాం వారు మేత్రానులు అయితే, వారు బిషప్ గారు అయితే ఈ డయాసిస్ చాలా బాగుపడుతుందని చెప్పి చాలా విధాలుగా అనుకున్నాం. కానీ ఆ దేవుడు ఇంకొక విధంగా తలంచాడేమో, వారిని ఈ విధమైనటువంటి ఆశయాలకి తీసుకువెళ్ళాడు. నేను ఈరోజు ఇంతమంది బిషప్ గారి మధ్య వారిని చూస్తున్నప్పుడు నాకు చాలా బాధగా ఉంది. ఒక విధంగా బాధ, ఒక విధంగా సంతోషం. ఎందుకంటే ఈ విధమైనటువంటి ఒక మేత్రానులుగా, ఒక బిషప్గా ఇక్కడ కన్నా ఉండి ఉంటే వారికి ఒక పరిధి ఉండేది. ఆ మేత్రాసనంలోనే కార్యక్రమాలు చేసేవారు, ఆ మేత్రాసనంలోనే సహాయం చేసేవారు. కానీ ఈరోజు వారు ఈ విధంగా వచ్చినందువలన అనేక మేత్రాసనాలలో సేవ చేసేదానికి కానీ, అనేక చోట్ల సేవ చేసేదానికి కానీ, విశ్వమంతా, లోకమంతా, దేశమంతా సేవ చేసేదానికి వారికి ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చారు. కాబట్టి అందుకు నేను సంతోషిస్తున్నాను. ఆ రోజు దుఃఖపడాను. ఏ రోజైతే టామ్ గారు బిషప్గా అవుతారని ఆలోచన చేశానో, కాలేకపోయారని ఆలోచన చేసి ఈరోజు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే బిషప్ కాలేకపోయినందుకు కాదు, వారి సేవలను అనేక విధాలుగా విస్తరించేదానికి వారికి అవకాశం దేవుడు కల్పించాడు. దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అందుకే మనమందరం ఈ రోజున ఇక్కడ సమావేశమయ్యాము. ప్రేమ, కరుణ, దయగల మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపుతాయి. కాబట్టి మన లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఫర్ ద డెఫ్, కరుణాపురం, వరంగల్ జిల్లా విద్యార్థులం పవిత్ర గ్రంథం నుండి తీసుకున్న ఒక మంచి అంశాన్ని చిన్న నాటిక ద్వారా ప్రదర్శించడానికి
మీ ముందుకు వస్తున్నాము. మేము మాట్లాడలేము, వినలేము, కానీ మా హృదయాలు మాటల కంటే అధికంగా సంభాషించగలుగుతాయి. మా స్వకృషి వలన అన్నీ చేయలేము, కానీ కొంతవరకు మాత్రం చేయగలము. అదే మేము అందరినీ ప్రేమిస్తాము, అందరికీ సహాయం చేస్తాము. మాకు ఎంతగానో సహాయం చేస్తున్న ఎఫ్సిఎన్ ఫ్యామిలీకి మేము ఎంతో రుణపడి ఉన్నాము మరియు వారికి మా కృతజ్ఞతలు తెలపడానికి మా హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి. కాబట్టి మేము ప్రదర్శించే ఈ చిన్న నాటికను తిలకించి మమ్ము ఉత్సాహపరిచి మమ్మల్ని దీవించగలరని మనవి. ఒక రోజున యేసు ప్రభువు జనులనుద్దేశించి బోధించున్నప్పుడు ఈ క్రింది ఉపమానమును చెప్పాను. ప్రజలలో నుండి అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయవలెను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేసెను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ మనస్తోనూ ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగా సమాధానమిచ్చితివి, అట్లనే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. Now I welcome Dr. Geeta, founder of FCN, to share few words with us. మొదటిగా మా ఆహ్వానాన్ని మన్నించి ఎఫ్సిఎన్ సేవా ఆశ్రమ సంబరాలలో ఈ ప్రారంభోత్సవాలలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ కూడా శతకోటి నమస్కారం. Today is a day we are celebrating the love, trust, and gratitude. The love because you love us, we love our children, and our benefactors love us. So the FCN home is here today. It's the total trust of celebration today because 2 years ago, when we began, laid the foundation stone, we didn't know how we are going to do. But He did it. All our dear sponsors, Ken, Peggy, Bob, Christine, and Bob Maska and Linda, we want you to take with you the love, the gratitude of our people to all the sponsors in the United States. You are lucky to be here to share in our joy, in our gratitude, and in our trust. You have touched many lives. You have transformed thousands of the lives of our children, for which we are most grateful. ఈరోజు మార్నింగ్ నేను చీర కట్టుకొని పూజకు వస్తూ ఉంటే ఒక మా స్పాన్సర్డ్ స్టూడెంట్, మేడం మీ గాజులు అస్సలు బాగలేవు, మ్యాచే కాలేదు అని. అవునా అమ్మా,
నన్ను ఎందుకు చూస్తావు తల్లి, గాజులు ఎందుకు చూస్తావు, నన్ను చూడమ్మా అని చెప్పాను. నాకు ఒక రీజన్ ఉంది నేను ఈ గాజులు ఎందుకు వేసుకున్నానని. ఈరోజు ఇప్పుడు మనం చూసాం కదా, పిల్లలు మనం అనుకోవచ్చు వాళ్ళు ఏమీ చెయ్యలేరు, వాళ్ళకు వినరని. ఈ గాజులు చేసి వాళ్ళు నాకు అక్కడ హోమ్కి వెళ్తే అక్కడ చూపించారనమాట. ఇది మీకు గిఫ్ట్ మేడం. కోర్స్ వాళ్ళు చూడలేరు, వాళ్ళు మాట్లాడలేరు, కానీ మీకు గిఫ్ట్ అని నా చేతిలో పెట్టి నా చేతికి వేసారనమాట. నా చేతికి వేసి ఎంత బాగా మ్యాచ్ అయిందో తెలుసా అన్నారు. నాకు అర్థమైతే కదా అది. కాబట్టి తర్వాత మా సిస్టర్స్ని అడిగితే సిస్టర్స్ ఇది చెప్పారనమాట. అయితే గిఫ్ట్ బాగానే ఉంది, కానీ నేను దీన్ని కొంటాను. ఎందుకంటే నువ్వు ఇంకా ఒక 10-20 చేస్తే అది నీకు ఒక జీవనాధారం అవుతుంది. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అంటే ఈ గాజులు నేను కొనాలి అన్నాను. కాబట్టి ఈ గాజులు నేను కొనుక్కున్నాను ఈరోజు. వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చినా నేను మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా చీరకు మ్యాచ్ కాలేదు, కానీ నా గుండెకు మ్యాచ్ అయింది. ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఇక్కడికి విచ్చేశారు అంటే మీ గుండెలో, మీ హృదయములో ఏదో స్పందన ఉంది. ఆ స్పందనను మీరు వింటారని, ఈ ఆశ్రమానికి మళ్ళీ మీరు విచ్చేస్తారని, ఏదో అదోలా వచ్చి ఇదోలా వెళ్ళక, ఒక రోజు కానీ, ఒక వీకెండ్ కానీ, ఒక వారం కానీ ఇక్కడ వచ్చి మాతో ఉండి మేము సేవ చేసే పలు కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారని నా హృదయ స్పందన కూడా చెప్తూ ఉంది. కాబట్టి నేను టామ్ ఇద్దరము మిమ్మల్ని మళ్ళీ ఆహ్వానిస్తున్నాం. అంతేకాదు నేను సిస్టర్స్ను పిల్లల్ని కూడా ఇన్వైట్ చేశాను. మీరు చేసిన అన్నీ చాలా డిస్ప్లే చేశారు, మీరు తీసుకొని రండి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా మన ఎవ్రీ ఫ్యామిలీ ఏదైనా చిన్న గిఫ్ట్ కొనుక్కుంటే వాళ్ళకి అది ఒక ఆదరణ, అది ఒక ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం. మీరందరూ తప్పకుండా చేస్తారని చెప్పేసి నేను మిమ్మల్ని మనసారా మనవి చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. మీ అందరికీ థ్యాంక్స్ ఎ మిలియన్. గాడ్ బ్లెస్ యూ. కమ్ అగైన్. Let's give a hand for the courage of that young woman. I'd like to thank Geetha and Tom for inviting me and my fellow sponsors to the event ceremony today. I'm from Northern California on the western part of the United States. And I first heard about FCN in 2008 when Geetha spoke at a Mass at the Basilica of the Immaculate Conception in Denver, Colorado. I had made a couple business trips to India already, so I was quite intrigued with what she had to say. And we spoke quite a bit after Mass. And I reflected a bit on what we talked about, as well as the information she provided me. And I eventually sponsored a young woman with her education endeavors. Her name was Krishnaveni Baretti. And we would correspond periodically, and I was always anxious to hear her progress in school. Eventually, I came to visit the Purnamia compound in 2016, and I met Krishnaveni and her mother. Krishnaveni had just completed her bachelor's program and was about to begin a career in the banking industry. I was warmly treated by the Purnamia staff, led by Sister Lucy, and also the Kadapa Deaf School staff, led by Sister Janie. After that, I was given the support duty for an elderly man named Subha. I thought I might meet him today, but he's elsewhere. And I continue to be impressed with the growing progress of FCN and all their support efforts for the displaced, the poor, the disabled, and many other heart-wrenching conditions of the people in South Central India.
And their persistent efforts, and as well as that of their staff and volunteers, is made most evident today with the opening of FCN Home. And I'm grateful to be a part of this celebration. నేను ఇక్కడ మాట్లాడడానికి రాలేదు. I just would like to invite Tom and Dr. Geeta, please come onto the stage. వ్యక్తిగతంగా టామ్ గారి అంకిత భావం, అదేవిధంగా డాక్టర్ గీత అంకిత భావం నన్ను ఎంతో ప్రేరేపించింది. నాకు మీరిద్దరి అంకిత భావం స్ఫూర్తిదాయకమని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాదు 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ పర్వాలేదు, కానీ అక్కడ మాత్రం చాలా కష్టం. మన బిషప్లందరికీ తెలుసు పాపం అక్కడికి వెళితే ఎలాంటి పరిస్థితి అని. కానీ ఇన్ని సంవత్సరాలు మరి 6 నెలలు అక్కడ ఇక్కడ ఉండి ఈ పనిని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మరి వారు సాధించిన ఈ ప్రగతిని అభినందిస్తూ, మరి ముఖ్యంగా ఇది ఇలా కొనసాగాలని దేవుడు వారిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ, ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను ఎందుకు ఇక్కడ నించున్నానంటే, దివ్యవాణి టీవీ మనది, దివ్యవాణి టీవీ నడవాలి అనే వారిలో వీరు కూడా ఉన్నారు. కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉన్నందుకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియచేయాలని, మరి దివ్యవాణి యాజమాన్యం తెలుగు కథోలిక బిషప్ సమాఖ్య దానికి వైస్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు. నెల్లూరు పీఠాధిపతులను వచ్చి ఏదో ఈ చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కృతజ్ఞతాపూర్వకంగా దీన్ని మీకు అందిస్తూ ఉన్నాం. నెల్లూరు పీఠాధిపతులు తెలుగు కథోలిక బిషప్ సమాఖ్య వైస్ ప్రెసిడెంట్ వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లతో కూడా అభినందించుదాం. ఇదే సందర్భంగా ఈరోజు ఇంత కార్యక్రమం జరగాలంటే we need American friends, and you mean so much to us, because without you this does not happen. So I would like to invite Ken as well. Please receive this honor on behalf of all the donors, and we would like to appreciate you. Please come. థామస్ అంటే మా అందరికి కూడా చాలా అభిమానం, చాలా ప్రేమ. చిన్నప్పటి నుంచి కూడా ఎంతో ఆప్యాయంగా పెరిగా. థామస్ గురుత్వాన్ని వదిలిపెట్టినా గురుత్వం ఆయన వదిలిపెట్టలేదు. అంటే ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ అనేది ఆయనలో ఉంది. మేము అప్పుడే చిన్నప్పుడు మాట్లాడుకుంటూ జిలాలజీ అనే ఒక శాస్త్రాన్ని కనిపెట్టాం. ఒక పక్క ఇంగ్లీష్లో జెడ్ఈఏఎల్ జీల్, మరో పక్క జిలా అంటే మన తెలుగులో తెలుసు. అంటే ఎప్పుడు కూడా థామస్కు ఈ తపన ఏదో ఒకటి చేయాలి. బ్రదర్గా ఉన్నప్పటి నుంచి కూడా చిన్నవాడిగా ఆయనకు సహజంగా వచ్చింది, మిషనరీస్ నుంచి వచ్చింది. అలాగే స్వర్గీయులైనటువంటి వాళ్ళ తండ్రి చిత షోరెడ్డి గారు, వాళ్ళ తల్లి అంతోరమ్మ గారు కూడా ఎంతో అభినందనీయులు. వారి యొక్క స్ఫూర్తి ప్రేరణ కూడా ఎంతో వచ్చింది. అలాగే తర్వాత గీతా గారిని కూడా చూసాం. ఆమె కూడా ఎంత పరిగెత్తుపోయేది. ఆ కరుణగిరి కొండలో పైకి ఎక్కేది, మళ్ళీ కిందికి దిగేది, పరుగులు తీస్తూ ఉంది. హ్యాబిట్లో ఉండి కూడా చాలా బాగా చేసేది. నిప్పుకు గాలి తోడైనట్టుగా థామస్కు గీత తోడవటం వల్ల ఈ యొక్క ప్రపంచం ఇదంతా కూడా చాలా చక్కగా నెరవేరుస్తున్నాం. చాలా గర్వపడుతున్నాం. థామస్ వాట్ యు అండ్ గీత వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ రీచింగ్ అవుట్ సో మెనీ పీపుల్.
Geeta and myself had many wonderful opportunities. We could have had wonderful jobs that would fetch money for us. But we did not go that route. We felt by getting a job in the US, we can help a few people. But if we start an organization, we can help thousands. So we took a hard path, made many sacrifices. With no dollar in our hands, we started our life. We stayed in different families. 2 months, 3 months in different families in Chicago. It was a very hard life. But our goal was to help the poorest of the poor. Geeta and myself are very proud today to stand in front of you, to tell you that we have made many, many sacrifices, and our service is 100% pure. Today, for the job that we do in US, we can get $100,000 each for the job that we do. But we don't take that money. We don't need money. We don't live for money. Very small stipend we take, and we want to set an example to everybody that to serve people, we have to make sacrifices. And that's what we have done. Today, we are honored by your presence, by the Mass, by your prayers, and we ask you to continue to pray for us. All that we need from all of you, my dear bishops, fathers, everybody here, pray for us. Just prayer. Our faith and prayer have brought us thus far. FCN was a small organization. We are still a small organization, but this will remain for many, many years to come. Ken, our chairperson, who is our good friend and financial advisor, he is an auditor. He said, Tom, how are we going to raise $1 million? I said, Ken, this is not my work, this is not your work, this is God's work. And it has happened. God's work, whatever we have done, we said it's God's work. God has blessed us tremendously, and the cup is overflowing. We are very happy that God has given good spirit to both of us to make many sacrifices. Our families don't depend on us. That is a great blessing for us. So our life will be a life of sacrifice till the end. I came naked to this world, and I want to leave this world naked. I will not have anything that belongs to me. I want to live in this ashram. Geeta, myself, we want to serve the people, set an example to our students. Students will come and learn from us what Christian love and service means. We want to die here and be buried here. That's all what we are asking you. Pray for us, support us through your prayers, and help us. Divyavani is very dear to us, and we would like to support Divyavani. We congratulate all our bishops for taking a bold step of starting Divyavani. We have contributed in a small way personally and through our foundation, and we have a desire to continue support because you support children's programs. So we will be with you. We will continue. We will work with our board members how we can help you, and we are thinking about different possibilities. Ken, Peggy, Bob, Christine, we want to thank you. By honoring you, by thanking you, we are thanking all our friends. Geeta and myself became US citizens 10 years ago. It only to help us to go back and forth. But our heart is here. Our heart is in the United States. We are living in both countries a very happy, a peaceful life, and joyful life, and life filled with spirituality and love in action. Thank you, everybody, for taking this occasion to come and bless us. Everybody has blessed us. I worked day and night for the last 2 months, day and night. Geeta was begging me not to go to this place. I said, Geeta, if I don't go and work here, this blessing will not take place on the 23rd of January. It will take place after 4 months. That's why you see some incompleted buildings, but most of it we have achieved. Thank you. In a special way, we want to thank Bishop Govind Joji, Bishop of Nalgonda, to whom we belong. My Lord, thank you for accepting our invitation for coming or for blessing us. Please continue to bless us. This institution will be a great peril in the diocese of Nalgonda and in the region. నీళ్లు పోయేవానికి దేవుడు నీళ్లు పోయెను.
Tom was my student in the seminary. Ever since then, he has been slowly, in a small way, నీళ్లు పోయటం ఆరంభించాడు. నీళ్లు పోసే కొంది ప్రభు అతని చేతిలో నీళ్లు పోస్తున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ నీళ్లు ప్రజలకు అందిస్తూ ఉంటే ప్రభు అతనికి ఇప్పుడు ఆయనే చెప్పాడు ఎంతో అందిస్తున్నారని. కాబట్టి ఇది అందరికీ ఒక గొప్ప గొప్ప మెసేజ్. నీళ్లు పోయేవానికి దేవుడు నీళ్లు పోయాను. నువ్వు ఎంత ఎక్కువగా ప్రజలకు నీళ్లు పోస్తే ప్రభువు నీకు అంత ఎక్కువగా పోస్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు. గీత మా గుంటూరు డైసెస్లో when I was Bishop of Guntur, she was doctor there, worked 4 years in the hospital at Valiveru near Tenali, where their congregation sisters are working. She is తాము ఒక విధంగా నీళ్లు పోస్తే ఆమె ఇంకొక విధంగా నీళ్లు పోస్తూ వచ్చింది. అందువల్ల ఆమెను కూడా ప్రభు ఎంతో దీవించారు. కనుక ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆన్ దిస్ డే. ఐ have been associated with them in so many ways. I was also present for the 10th anniversary of this FCN celebration in Chicago. God bless you. Congratulate you. I'm very blessed to know Tom and Geeta. I met Tom and Geeta about 16 years ago. They came and asked me, kindly please help. And you know what you have to say when Tom says, kindly please help. Yes, of course. So I became their financial advisor for about 4 years. And then I was asked to join the board of directors as treasurer, where I served as treasurer for about 6 years. And then I was asked to be the chairman of the board, and where I've served. This is my 6th year as chairman. So this is a life come true here. About 3 years ago, Tom came up with this vision of this FCN home. I remember when the groundbreaking took place, February 22nd, 2017. I did say, Tom, how are we going to raise $1 million? And he did say, yes, God will take care of us. And he did. So with that, I'm truly honored to be here in India. I love Indian food. I love the people here. And I'm just honored to be here. So I'm here with my wife, Peggy. We've been married for 33 years. And I'm traveling with all these fine folks here. దయగల తండ్రి, ఈరోజు మేమంతా తండ్రి ఇటువంటి భక్తితో కూడిన కార్యక్రమంలో పాల్గొనిన్నాము తండ్రి. సోదరుడు చిట్టా థోమస్ గారు, డాక్టర్ గీతా ఏరో గారు ప్రారంభించినటువంటి FCN ఫౌండేషన్కి మీరు సాయం చేస్తూ వస్తున్న స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మేమంతా ప్రార్థన చేసినట్లు ఎల్లవేళ ఈ యొక్క సంస్థను కాచి కాపాడండి. ఈ యొక్క ప్రాంతంలో వాళ్ళు చేసే పని ద్వారా ప్రతి ఒక్కరు కూడా మేము ప్రభు వాక్యాన్ని బోధించలేకపోయినప్పటికీ ఈ చేసే పనుల ద్వారా ప్రభువుని తెలుసుకునేలాగున చేయండి తండ్రి. మరి ఒకసారి ఈ యొక్క ఇద్దరిని దీవించి, ఈ యొక్క సంస్థను దీవించి, దీనిలో పనిచేయ ప్రతి బిడ్డను కూడా కాచి కాపాడండి. అమ్మ మరి తల్లి, మీరు ఆధ్యాత్మిక తల్లిగా ఇక్కడ చేరి ప్రతి బిడ్డను కూడా ఎల్లవెల్ల కాచి కాపాడుతూ యేసుప్రభు దగ్గరికి వీరందరినీ కూడా చేర్చండి. ఈ మన యేసుప్రభు ద్వారా మేము వేడుకొనిచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి ఎల్లవేళ కాచి కాపాడుదురుగాక.